everybody. My name is Srinivasu Dalpatti, lecturer in commerce, VSM College Autonomous, Ramachandrapuram. సో ఈరోజు నేను గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఫండమెంటల్స్లో మీకు ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టీ అనే టాపిక్ మీద మాట్లాడడం జరుగుతుంది. ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టీ. ఈ ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టీలో ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ స్ట్రక్చర్, ఈ ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఏంటన్నది చూద్దాం. అసలు ముందుగా మనం ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టీ అంటే ఏంటి, అసలు జిఎస్టీ అందుబాటులోకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి, జిఎస్టీని ఎందుకు తీసుకొచ్చారు అన్నది కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అబ్రివేషన్ చెప్పుకుంటాం. అసలు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వస్తు సేవా పన్ను అంటాం తెలుగులో మనం. సో ముఖ్యంగా మనం ట్యాక్స్ విధానం, ఇండియాలో ఉన్నటువంటి ట్యాక్స్ విధానంలో ముఖ్యంగా మనం 2 ట్యాక్స్ల గురించి చెప్పుకోవాలి. అవి ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, రెండవది ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్సెస్లో మనం ముఖ్యంగా మనం ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనం చెప్పుకోవచ్చు డైరెక్ట్ ట్యాక్స్. కానీ ఆల్ ది ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి, ఇండియాలో ఉన్నటువంటి అన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి ఆల్టర్నేటివ్గా వచ్చింది జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి ఆల్టర్నేటివ్గా రావాల్సినటువంటి అవసరం ఏంటి? సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ సిస్టమ్ ఉన్నటువంటి ఇండియాలో ఒక్కసారి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత బిగ్గెస్ట్ ట్యాక్స్ రీఫార్మ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది. అలానే సో ఎలా ట్యాక్స్ రీఫార్మ్ చేయాల్సినటువంటి సందర్భంలో ఎలాంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాల్సి వచ్చింది, ఏ విధమైన అడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, అవి చూద్దాం. అసలు ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ సిస్టంలో ఏదో ప్రాబ్లం ఉంటే కదా మనం మార్చాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ సిస్టంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? సో ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ సిస్టంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? పాత ట్యాక్స్ విధానంలో విలువ ఆధారిత పన్ను అంటే మనం వ్యాట్ అంటాం. వ్యాట్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? ఆ ప్రాబ్లం ఉండబట్టే కదా అవి మారుస్తారు, చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వ్యాట్ అంటే ఏంటి? యాక్చువల్గా వ్యాట్ అనేది ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఒకటి. వ్యాట్ అనేది పరోక్ష పన్నులో ఒకటి. ఇది సేల్స్ ట్యాక్స్కి సెకండ్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు. అంటే సేల్స్ ట్యాక్స్కి ఇంకో రూపం వ్యాట్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్, ఉత్పత్తి తర్వాత సేల్స్ చేసేటువంటి టైంలో వ్యాట్ అనేది ఖచ్చితంగా కట్టాల్సినటువంటి అవసరం. సో వ్యాపారం నిర్వహించేటప్పుడు మాత్రమే వ్యాట్ విధిస్తుంటుంటారు. సో ఈ విధంగా వ్యాట్ గురించి మనకు తెలుసు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే ఏంటో తెలుసు. అసలు యాక్చువల్గా ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ సిస్టంలో ఉన్నటువంటి ట్యాక్స్ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. ఎగ్జిస్టింగ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా. Currently, indirect taxes are levied by the both central and state government in India. Listing few of them below. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ట్యాక్సెస్ విధిస్తున్నటువంటివి వాటిలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ట్యాక్సులు, అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ట్యాక్సులు ఉన్నవి. ఇవి మనం కొనేటువంటి వివిధ రకాలైన వస్తువులపై కానీ, మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వస్తువుల మీద కానీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ట్యాక్సులు ఉంటాయి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ట్యాక్సులు ఉంటాయి. అలానే సర్వీసెస్, మనం ఉపయోగించుకునే సర్వీసెస్ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్కి విధించేటువంటి కొన్ని ట్యాక్సులు ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ విధించేటువంటి కొన్ని ట్యాక్సులు ఉంటాయి. సో అవేంటో చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ విధించేటువంటి ట్యాక్సెస్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ విధించేటువంటి ట్యాక్సెస్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ విధించేటువంటి ట్యాక్సెస్లో మనం ముఖ్యంగా ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సిఎస్టీ, సర్వీస్ ట్యాక్స్. అలానే స్టేట్ గవర్నమెంట్ విధించేటువంటి ట్యాక్సెస్లో వాల్యూ యాడెడ్ ట్యాక్స్, వ్యాట్, లగ్జరీ ట్యాక్స్, ఆక్ట్రాయ్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఇవి చెప్పుకోవచ్చు. సో ఈ విధమైనటువంటి ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ సిస్టంలో ఏదో ఒక ప్రాబ్లం ఉంది. అసలు ప్రాబ్లం ఏంటి? సపోజ్ ఒక మ్యానుఫ్యాక్చర్ ఒక వస్తువుని తయారు చేసుకోవాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్ని వేరే కంట్రీ నుంచి తీసుకురావాల్సినప్పుడు అతను కస్టమ్స్ డ్యూటీ కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అతను కస్టమ్ యాక్ట్ పరిధిలోకి వెళ్తాడు. ఆ తర్వాత ఆ కస్టమ్స్ డ్యూటీ కట్టిన తర్వాత మ్యానుఫ్యాక్చర్ వస్తువు తయారు చేయాలనుకున్నప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కట్టాల్సిన అవసరం ఉంది. ఆ వస్తువు తయారైన తర్వాత అమ్మేటప్పుడు మళ్ళీ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీతో పాటుగా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సర్వీసులకు సంబంధించిన ఫైనాన్స్ యాక్ట్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఒక వస్తువుని కానీ సర్వీసెస్ కానీ ఉపయోగించుకున్నప్పుడు
ఆ ఒక వస్తువు మీద కానీ సర్వీస్ మీద కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ బర్డెన్. సో ఇప్పుడు ఒక వస్తువు మీద ఒక ట్యాక్స్ కట్టాం, సపోజ్ కస్టమ్స్ డ్యూటీ కట్టాం, తర్వాత ఎక్సైజ్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కట్టాం, తర్వాత వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కట్టాం. సో ఇది ఏమవుతుంది, ఆటోమేటిక్గా వస్తువు యొక్క ధరలో ఇంక్లూడ్ అయిపోయి మళ్ళీ దాని మీద ట్యాక్స్ ఫైనల్గా వచ్చేటప్పటికి ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ బర్డెన్, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ కట్టిన తర్వాత ఫైనల్ కన్జ్యూమర్కి వచ్చేటప్పటికి ఆ వస్తువు యొక్క ధర చాలా ఎక్కువగా అవుతుంది. దానివల్ల చాలా ఇబ్బంది పడేటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం. రా మెటీరియల్ మీద కట్టినటువంటి ట్యాక్స్ని వెనక్కి తీసుకునే విధానాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం. ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా పూర్తిగా వెనక్కి తీసుకునే అవకాశం ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ సిస్టంలో లేదు. ఇప్పుడు వరకు ఉన్నటువంటి బిఫోర్ జిఎస్టీ కన్నా ముందు ఉన్నటువంటి ట్యాక్స్ సిస్టంలో ఐటీసీని వెనక్కి తీసుకునే విధానం పూర్తిగా లేదు. సో అలా తీసుకొచ్చినటువంటి ట్యాక్స్ సిస్టమ్స్లో సెంట్రల్ వ్యాట్ కానీ, సెన్ వ్యాట్ కానీ, వాల్యూ యాడెడ్ ట్యాక్స్లో కానీ ఈ ఎగ్జిస్టింగ్ ట్యాక్స్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని వెనక్కి తీసుకునేటువంటి అవకాశం లేదు. సో దానివల్ల ఒకే వస్తువు మీద ఇన్ని రకాల పన్నులు కట్టేటువంటి డిస్టర్బెన్స్, చాలా కన్ఫ్యూజన్స్. సో ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ ఉండకూడదు, ఒక వస్తువు మీద ఇన్ని రకాల పన్నులు ఉండకూడదు అని చెప్పేసి ఒకే వస్తువు మీద ఒక పన్నే ఉండాలి. అలాగే దేశం ఒకే జాతి ఒకే పన్ను అనే నోషన్, అంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే నోషన్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు దీన్ని గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్గా అభివర్ణించి దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కరెంట్లీ Constitution enables central and state governments to levy and collect taxes individually as stated above. Constitutional changes is required to assign concurrent powers to the central and states levy GST on all supplies. సో యాక్చువల్గా పైన మనకు ముందు చెప్పుకున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ విధించేటువంటి కొన్ని ట్యాక్సెస్, అలాగే స్టేట్ గవర్నమెంట్ విధించేటువంటి కొన్ని ట్యాక్సెస్ని కలెక్ట్ చేసేటువంటి అధికారం కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం సెంట్రల్కి, అలాగే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సో ఈ జిఎస్టీని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క ట్యాక్స్ సిస్టమ్ ఇంప్లిమెంట్ అవ్వడానికి. ఆ విధంగా చేసినటువంటి అమెండ్మెంట్స్ ఏంటి, ఆ ఫంక్షన్స్ ఏంటి అనేవి చూద్దాం. సో ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అలా చేసిన దానికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ యొక్క ఫీచర్స్ ఏంటి. Constitutional amendment bill passed by Rajya Sabha on 3/8/2016 and Lok Sabha on 8/8/2016. సో ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరమైనటువంటి అమెండ్మెంట్ చేయడానికి అవసరమైనటువంటి బిల్లు రాజ్యసభలో 3/8/2016లోని, అలానే లోక్సభలో 8/8/2016లో పాస్ అవ్వడం జరిగింది. సో తర్వాత ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యొక్క నెంబరు 101 అమెండ్మెంట్. ఏ అమెండ్మెంట్ అది? 101 అమెండ్మెంట్. ఇది 2016లో 8/9/2016లో ఈ అమెండ్మెంట్ చేయడం అనేది జరిగింది. ఈ కాన్కరెంట్ జ్యుడిక్షన్ లివీ ఆఫ్ కలెక్షన్ జిఎస్టీ బై ది సెంటర్ అండ్ ది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక జిఎస్టీని వసూలు చేసుకునేటువంటి అధికారం కల్పించినటువంటి ఆర్టికల్ 246A. సెంట్రల్ టు లివీ కలెక్ట్ ఐజిఎస్టీ ఆన్ సప్లైస్ ది కోర్స్ ఆఫ్ ఇంటర్స్టేట్ ట్రేడ్ ఆర్ కామర్స్ ఇంక్లూడింగ్ ఇంపోర్ట్స్ ఆర్టికల్ 269A. అంటే ఇంటర్స్టేట్ ఇరు రాష్ట్రాల మధ్య జరిగేటువంటి వ్యాపారానికి సప్లైకి సంబంధించినటువంటి ట్యాక్స్ వసూలు చేసుకునే అధికారం సెంట్రల్ గవర్నమెంట్కి అందించినటువంటి ఆర్టికల్ 269A. కాంపన్సేషన్ ఆఫ్ లాస్ ఆఫ్ రెవెన్యూ టు స్టేట్ 5 years ఆన్ రికమెండేషన్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్. సో ఈ కౌన్సిల్కి, జిఎస్టీ కౌన్సిల్ కాంపన్సేషన్ చెల్లించాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? సపోజ్ జిఎస్టీ పరిధిలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళేటువంటి ట్యాక్సెస్ స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళేటువంటి ట్యాక్సెస్ తగ్గితే దానికి సంబంధించిన కాంపోజిషన్స్ ఇవ్వడానికి ఈ 5 years అనేవి అమెండ్మెంట్స్లో పెట్టడం జరిగింది. సో ఈ అమెండ్మెంట్స్ అని మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ముందుగా జిఎస్టీ యొక్క కాంపోనెంట్స్ ఏంటో తెలుసుకోవాలి. సో జిఎస్టీ కాంపోనెంట్స్ అంటే ఏంటి? జిఎస్టీలో మనకి వరల్డ్ వైడ్ ఒకే యూనిఫామ్ టైప్ జిఎస్టీని అమల్లో తీసుకొచ్చారు. యూనిఫామ్ జిఎస్టీ ఏంటవి? ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన జిఎస్టీ విధానాన్ని అమల్లో వస్తుంది. కానీ ఇండియాలోకి వచ్చేసరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ జిఎస్టీని అమల్లో తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కాంపోనెంట్స్ని ఇందులో పెట్టడం జరిగింది. ఆ కాంపోనెంట్స్ ఏంటంటే ఫస్ట్ సిజిఎస్టీ, సెంట్రల్
గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. నెక్స్ట్ ఎస్జిఎస్టి, స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఐజిఎస్టి, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి ట్యాక్స్ని సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటాం. స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎస్జిఎస్టి అంటే రాష్ట్ర ప్రభుత్వం విధించేటువంటి ట్యాక్స్ని ఎస్జిఎస్టి అని పిలుస్తాం. అలాగే ఐజిఎస్టి, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఇది ఇరు రాష్ట్రాల మధ్య జరిగేటువంటి సప్లైకి సంబంధించినటువంటి ట్యాక్స్ వసూలు చేసేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. దీన్ని ఐజిఎస్టి అంటే. ఈ విధమైన స్ట్రక్చర్ని, ఈ విధమైనటువంటి కాంపోనెంట్స్ని ఇండియాలో జిఎస్టితో అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో ఈ 3 కాంపోనెంట్స్ ద్వారా 4 ట్యాక్స్ స్లాబ్ రేట్స్, ఆ 4 రేట్స్ ఏంటంటే 5%, 12% అండ్ 18% అండ్ 28%. ఈ 4 స్లాబ్స్ రేట్లతో ఇండియాలో వస్తువుల మీద అలాగే సర్వీసెస్ మీద ట్యాక్స్ని వసూలు చేసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సో ఈ విధమైనటువంటి కాంపోనెంట్స్తో అలాగే ట్యాక్స్ రేట్స్లో మనం ఇంతకుముందు చెప్పినటువంటి రాజ్యాంగ సవరణ మళ్ళీ అమెండ్మెంట్స్ గురించి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా అర్థం అవడం కోసం. సో రాజ్యాంగ సవరణ బిల్లు 3/8/2016 రాజ్యసభలోని అలాగే 8/8/2016 లోక్సభలోనే ఆమోదం పొందిన తర్వాత 8/9/2016 రాజ్యాంగం 101వ సవరణ చట్టం 2016 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆర్టికల్ 246A ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పన్ను విధింపుపై సేకరణ మరియు సమకాలీన అధికారాలు ఇవ్వబడ్డాయి. ఆర్టికల్ 269A ద్వారా అంతర్రాష్ట్ర వాణిజ్య లేదా వాణిజ్యంతో సహా ఎగుమతులు సరఫరాపై ఐజిఎస్టిని విధించేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. జిఎస్టి కౌన్సిల్ యొక్క సిఫార్సు మేరకు 5 సంవత్సరాల వరకు రాష్ట్రాలు రాబడి యొక్క నష్టాన్ని పొందవచ్చు. ఇంతకుముందు చెప్పిన పాయింట్స్ మీకు ఒకసారి క్లియర్గా అర్థం అవడం కోసం వీటిని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జిఎస్టిసి గురించి చూద్దాం. జిఎస్టిసి అంటే జిఎస్టి కౌన్సిల్. జిఎస్టి కౌన్సిల్ షాల్ ఇంక్లూడ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ పర్సన్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్స్, రెవెన్యూ అండ్ మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఫైనాన్స్, టాక్సేషన్ ఆఫ్ ఈచ్ స్టేట్స్. అంటే కేంద్ర ఆర్థిక మండలి, అంటే మండలి చైర్మన్గా ఉంటారు కేంద్ర రెవెన్యూ సహాయ మంత్రి, రాష్ట్రాల ఆర్థిక పన్నుల శాఖ మంత్రులతో జిఎస్టి మండలి ఏర్పాటు అవుతుంది. వీటికి కొన్ని అధికారాలు ఉంటాయి, అవి ఏంటో చూద్దాం. తర్వాత వాటితో ఇవి చేసినటువంటి సిఫార్సెస్, రికమెండేషన్స్ ఏంటి, కౌన్సిల్ టు మేక్ రికమెండేషన్స్ ఆన్, ఏ రికమెండేషన్స్ అవి చేసినాయో చూద్దాం. ట్యాక్సెస్ టు బీ సబ్సమ్డ్ ఇన్ జిఎస్టి. జిఎస్టిలో అప్పటి వరకు ఉన్నటువంటి ట్యాక్సులు మెర్జ్ అయినవి, ఆ సబ్సమ్డ్ అయిన పన్ను రేట్లు ఏంటవి, వాటి మీద రికమెండేషన్స్. అలాగే ఎగ్జంప్షన్స్ అండ్ థ్రెష్హోల్డ్స్. ఎగ్జంప్షన్స్ అండ్ థ్రెష్హోల్డ్స్ అంటే మినహాయింపులు, ఎగ్జంప్ట్ అయినటువంటి ట్యాక్సెస్ ఏమున్నాయి, అలాగే థ్రెష్హోల్డ్స్ అంటే పరిమితులు, లిమిట్స్ ఏమున్నాయి అవి, వాటి మీద యొక్క రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత జిఎస్టి రేట్స్, జిఎస్టి యొక్క రేట్స్ గురించి కూడా ఇవి రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మోడల్ ఆఫ్ జిఎస్టి లా ప్రొసీజర్స్. జిఎస్టి చట్టాలు, తర్వాత సరఫరా జరిగేటువంటి ప్రాంతాలు పాటించాల్సినటువంటి సూత్రాలు, తర్వాత వీటి యొక్క డైరెక్షన్స్ గురించి ఈ జిఎస్టి కౌన్సిల్ అనేది రికమెండేషన్స్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ జిఎస్టిఎన్ అంటే ఏంటో చూద్దాం. జిఎస్టిఎన్ అంటే జిఎస్టి నెట్వర్క్. A private limited company incorporated on 28/3/2013 with authorized equity of 10 crore, stakeholders central and state government 49%, financial institutions 51%. Infosys appointed as the managed service provider MSP. GSTN helps in functioning as a common pass through portal for taxpayers. అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్ యొక్క పేరునే జిఎస్టిఎన్ అంటాం. జిఎస్టి అవసరాలు తీర్చడానికి దీని ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. జిఎస్టి అమల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను చెల్లింపుదారులకు సంబంధించినటువంటి ఐటీ మౌలిక నిర్మాణం మరియు సేవలను జిఎస్టిఎన్ ద్వారా ఇది అందిస్తూ ఉంటుందన్నమాట. సో వీటిలో ఎంఎస్పిగా మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్గా ఇన్ఫోసిస్ ఉంటే,
వీటిలో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ స్టేకింగ్ 49%, రిమైనింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ 51% ఉన్నాయి. ఇవి జిఎస్టీ నిర్వహించేటువంటి విధులు ఏంటి చూద్దాం. జిఎస్టీఎన్ విధులు. జిఎస్టీ యొక్క రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని కల్పించడం, సబ్మిట్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడం కోసం. తర్వాత ఫైల్ రిటర్న్స్, మంత్లీ రిటర్న్స్ని దాఖలు చేయడానికి తీసుకోవడానికి ఫైల్ రిటర్న్ చేయాలి జిఎస్టీని. తర్వాత మేక్ ట్యాక్స్ పేయర్స్, అంటే ట్యాక్స్ పేమెంట్స్ చేయడానికి ఫెసిలిటీస్ అందించడం. తర్వాత ఐజిఎస్టీ సెటిల్మెంట్స్ చేయడానికి, పన్ను చెల్లింపుల వివరాలను బ్యాంకింగ్ నెట్వర్క్తో పోల్చడానికి, తర్వాత పన్ను చెల్లింపుదారుల యొక్క ప్రొఫైల్స్కి విశ్లేషణకి సమకూర్చడానికి ఈ జిఎస్టీఎన్ యొక్క సర్వీసెస్ అందిస్తూ ఉంటుంది. సో జిఎస్టీ యొక్క చట్టం గురించి మనం మాట్లాడుకుంటే కనుక, జిఎస్టీ యొక్క చట్టం ట్యాక్స్ యొక్క యాక్ట్ గురించి మాట్లాడుకుంటే 20 lakhs రూపీస్ కన్నా తక్కువ టర్న్ ఓవర్ కలిగినటువంటి వ్యక్తులు జిఎస్టీకి పరిధిలోకి రారు. 20 లక్షల పరిధి దాటినటువంటి వ్యక్తులందరూ జిఎస్టీ పరిధిలోకి ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో విధానంగా కరెక్ట్గా మనకి జిఎస్టీలో అప్లికబుల్ అయ్యే రేట్స్ ఏమంటారో మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. 5%, 12%, 18% అండ్ 28%. సో ఇది యాక్చువల్గా ఒక ప్రభుత్వం విధించేటువంటి ట్యాక్సెస్. సో వీటిలో ఎగ్జామ్షన్స్ ఉంటాయి, నిల్ రేటెడ్ ఉంటాయి, అలాగే 0 రేటెడ్ ఉంటాయి. వాటి గురించి కూడా మనం తర్వాత క్లాసెస్లో చెప్పుకుందాం. సో యాక్చువల్గా జిఎస్టీ ఇప్పటివరకు జిఎస్టీ పరిధిలోకి రాని కొన్ని అంశాల గురించి చెప్పుకోవాల్సినట్లయితే, పెట్రోల్ మరియు డీజిల్, తర్వాత ఆల్కహాల్ బేస్డ్ సేవించేటువంటి మద్యం కానీ, ఆర్ఎస్ మోటార్ స్పిరిట్ కానీ, హై స్పీడ్ డీజిల్ కానీ, తర్వాత న్యాచురల్ గ్యాస్ సహజవాయువులు కానీ, విమానం టర్బైన్స్ల ఇంధనం, వైమానిక టర్బైన్ ఇంధనం కానీ జిఎస్టీ పరిధిలో లేవు. అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అన్ని కొనుగోళ్ల మీద పొందవచ్చు, జిఎస్టీలో ఉన్నటువంటి ఫెసిలిటీ. తర్వాత చిన్న వ్యాపార డీలర్లు, అంటే 75 లక్షల కన్నా టర్న్ ఓవర్ తక్కువ ఉంటే కనుక ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కోరకుండా మిశ్రమ పథకం అనేది ఎంచుకోవచ్చు. జిఎస్టీ యొక్క డీలర్స్ యొక్క పన్ను పన్ను కూడా తక్కువగానే ఉంటుంది. సో ఈ యొక్క జిఎస్టీ నిర్వహణ సజావుగా సాగడానికి కోసం, వ్యాపార డీలర్ భరోసా కోసం జిఎస్టీ చట్టం మరియు నిబంధనతో కూడిన కొత్త చట్టాలు చేయబడ్డాయి. జిఎస్టీ అనేది పాన్ ఆధారిత రిజిస్ట్రేషన్. ఇంతకుముందు మనం వాల్యూ యాడెడ్ ట్యాక్స్లో టిన్ నెంబర్ ఉండేది, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబరు. ఇప్పుడు ఇక్కడ పాన్, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ద్వారా వీటి యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. దాని ద్వారా జిఎస్టీఎన్ ఐడి మనకి రావడం జరుగుతుంది. జిఎస్టీఎన్ ఐడి 15 మెంబర్స్ అనేది ఉంటుంది. దీంట్లో 15 నెంబర్స్ ఉంటాయి జిఎస్టీఎన్ ఐడిలో. మొదటి 2 అంకెలు వచ్చేసి స్టేట్ కోడ్ ఉంటుంది, రాష్ట్ర కోడ్. తర్వాత 10 అంకెలు పాన్ నెంబరు ఉంటుంది. దీంట్లో 13వ అంకె వచ్చేసి పాన్ రిజిస్ట్రేషన్ సంఖ్య, అదే పాన్ నెంబర్ మీద ఉన్నటువంటి రిజిస్టర్ సంఖ్య తెలుపుతుంది అన్నమాట. సో 14వ సంఖ్య ఒకటి జూలై 17th వరకు, అంటే జెడ్ అనే అక్షరం వస్తుంది అన్నమాట. 15వది యాదృచ్ఛికంగా తనిఖీ చేయమంటే అంకె, చెక్ డిజిట్ అనేది వస్తుంది దాని మీద. జిఎస్టీ యొక్క మనకి దీని ద్వారా, ఈ యొక్క జిఎస్టీ ద్వారా మనకి మనం చూసుకోవాల్సినటువంటి ఏవైతే జిఎస్టీ ద్వారా వచ్చేటువంటి అడ్వాంటేజెస్ మనం చూస్తే కనుక, ఈజీ కంప్లైన్స్ ఉంటుంది, సులభ సమ్మతి అంటాం. తర్వాత అన్ఫార్మలీ ట్యాక్స్ రేట్స్ స్ట్రక్చర్, అన్ఫార్మాలిటీ అంటే పన్ను రేట్లు మరియు నిర్మాణాలకి ఒక యూనిఫామిటీ ఉంటుంది, యూనిఫామిటీ ఆఫ్ ట్యాక్స్ రేట్స్ అండ్ స్ట్రక్చర్స్. తర్వాత క్యాస్కాడింగ్ ట్యాక్స్ ఎఫెక్ట్ రిమూవల్ ఆఫ్ క్యాస్కాడింగ్ యొక్క తొలగింపు కానీ. తర్వాత ఇంప్రూవ్డ్ కాంపిటేటివ్నెస్, పోటీతత్వం పెంచడం. తర్వాత గెయిన్ టు మ్యానుఫ్యాక్చర్స్ అండ్ ఎక్స్పోర్టర్స్, తయారీదారులు మరియు ఎగుమతిదారులకి లాభం, గెయిన్స్ అంటే వాళ్ళకి ఒక ప్రాఫిట్. ఈ కామర్స్ వెబ్సైట్స్ కానీ, తర్వాత ఇన్వెస్ట్మెంట్ బూస్ట్, వేరే స్టేట్స్ కానీ వేరే కంట్రీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం ఉండేటువంటి బూస్ట్. తర్వాత స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఏంటి ఉంటాయి. ఫర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ సింపుల్ అండ్ ఈజీ అడ్మినిస్ట్రేషన్స్, సులభంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత బెటర్ కంట్రోల్స్ ఆన్ లీకేజీలపై నియంత్రణ అవకాశం ఉంటుంది. తర్వాత
హయ్యర్ రెవెన్యూ ఎఫిషియన్సీ, ఎక్కువ అధిక ఆదాయం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫైనల్గా మనం ఫైనల్ కన్జ్యూమర్కి చూస్తే కనుక, ఫైనల్ కన్జ్యూమర్ అంటే వినియోగదారులకు చూస్తే కనుక సింగిల్ అండ్ ట్రాన్స్పరెంట్ ట్యాక్స్ ప్రపోర్షనేట్ టు ది వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తు సేవల యొక్క విలువలకి పారదర్శకం ఉంటుంది, అలాగే ఏకీకృత పన్ను విధానం అనేది అందుబాటులో ఉంటుంది. యొక్క తర్వాత రిలీఫ్ ఇన్ ఓవరాల్ ట్యాక్స్ బర్డెన్, రిలీఫ్ ఇన్ ఓవరాల్ ట్యాక్స్ బర్డెన్, మొత్తం పన్నులో ఉండేటువంటి పన్ను భారం అనేది తగ్గుతుంది అన్నమాట. సో ఇది ఒక జిఎస్టీ యొక్క అడ్వాంటేజెస్. డిఫరెంట్ సెక్టార్స్ గురించి మనం చూస్తే యొక్క జిఎస్టీ యొక్క అడ్వాంటేజెస్ మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం ఈ జిఎస్టీ గురించి పూర్తిగా వివరంగా తెలుసుకోవడానికి సో మనం జిఎస్టీ ఓవర్ వ్యూ అంటే దీన్ని సమీక్ష అంటాం. ఈ యొక్క సమీక్షలో మనం మాట్లాడడానికి జిఎస్టీ యొక్క సాధారణ పన్ను పద్ధతి మొత్తం రాష్ట్రాలకు అమలయ్యే విధంగా తయారు చేశారు. రాష్ట్రాలకి అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ట్యాక్సెస్కి ఒకే విధంగా తయారు చేయడం జరిగింది. సో ఇది జిఎస్టీ సాధారణంగా పరోక్ష పన్నుకి, విలువ ఆధారిత పన్నుకి ఆల్టర్నేటివ్గా ఇది తీసుకురావడం జరిగింది. అదే అంటే ఆల్ ది ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి ఆల్టర్నేటివ్గా దీన్ని తీసుకురావడం జరిగింది అన్నమాట. ఏకీకృత పన్ను విధానం అంటే అన్ని పన్నులు ఒక వస్తువు మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్. ఈ జిఎస్టీ అనేది విలువ ఆధారిత పన్ను సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఇది స్వచ్ఛంద సమ్మతి మరియు ఖాతాల ఆధారిత వ్యవస్థపై దృష్టి సారిస్తుంది. ఇందులో కేంద్ర మరియు రాష్ట్ర పన్నులు రెండు ఏకకాలంలో విధించడానికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మొత్తం అంతా అవకాశం ఉంది. అలానే పన్ను రేటు గణనీయంగా తక్కువ సంఖ్యలో ఉంటుంది. పన్ను అనేది తక్కువ స్థాయిలో ఉంటుంది. తర్వాత అమ్మకపు పన్ను, అదనపు పన్ను, ప్రత్యేక పన్ను లేదా టర్న్ ఓవర్ పన్ను మొదలైనవి విధించబడవు. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవి కూడా ఎగ్జిస్టెన్స్లో లేవు, సబ్సమ్డ్ అయిపోయినాయి కాబట్టి సో ఆ ట్యాక్సెస్ అనేవి మళ్ళీ జిఎస్టీ పరిధిలోకి రావు. తర్వాత వస్తు సేవలపై బహుళ స్థాయిలో పన్ను విధించే ప్రక్రియ కనుమరుగవుతుంది. అదే మల్టిపుల్ ట్యాక్సెస్ సిస్టమ్, మల్టిపుల్ ట్యాక్సెస్ని విధించేటువంటి అవకాశం లేకుండా ఉంటుంది. అలాగే అంతర్రాష్ట్రాలకు అమ్మకాలు మరియు సరఫరాపై ఎగుమతులు కొన్ని సందర్భాల్లో 0 రేటు విధించి, అంటే కొన్ని ఎగ్జంప్టెడ్ ట్యాక్సెస్ ఉంటాయి. అంటే ఈ 0%, 5%, 12%, 18% అండ్ 28%తో పాటుగా కొన్ని 0 రేటెడ్, నిల్ రేటెడ్, ఎగ్జంప్టెడ్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి మనం తర్వాత క్లాసెస్లో మాట్లాడదాం. వస్తువుల యొక్క ఉత్పత్తి, వ్యయం మరియు రవాణా ఖర్చులు తగ్గించడానికి వస్తు సేవలకు సంబంధించినటువంటి మూలధన వస్తువులు మరియు ఇన్పుట్లపై పన్ను తక్కువగా విధించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది ఒకే పరిపాలన కింద దేశవ్యాప్తంగా ఒక సాధారణ మరియు చట్ట విధానాలు అవలంబించబడతాయి. జిఎస్టీ యొక్క గమ్యస్థాన ఆధారిత పన్ను, ఇది అంతిమ వినియోగదారుడి ద్వారా వస్తువులు లేదా సేవలకు వినియోగించే సమయంలో విధించబడుతుంది. సో ఇది మనది జిఎస్టీ కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్, అంటే వినియోగ బేస్డ్ ట్యాక్స్. దాంతోపాటుగా ఇది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్, అంటే ఫైనల్ కన్జ్యూమర్కి అందించే విధానం వరకు కూడా ఈ యొక్క ట్యాక్స్ విధానం డిజైన్ చేయబడి అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ట్యాక్స్ జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే రాకెట్ సైన్స్లో ఫీల్ అవుతున్నారు. ఎవరికి కూడా దీని పూర్తిగా అవగాహన లేదు, ఎందుకంటే కన్ఫ్యూజన్స్గా ఉంది. కానీ మీకు చాలా ఈజీ అవుతుంది, క్లాసులో మీరు విని నేర్చుకుంటే చాలా ఈజీగా దీన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా మీ ప్రీ ఎగ్జిస్టింగ్ జిఎస్టీ కన్నా ముందు ఉన్నటువంటి ట్యాక్స్ సిస్టమ్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. నెంబర్ ఆఫ్ నేమ్స్ ట్యాక్సెస్ ఉంటాయి. ఒక్కొక్క ట్యాక్స్ ఒక్కొక్క స్టేట్లో ఒక్కో విధంగా ఉంటుంది, ఒక్కొక్క చోట ఎగ్జామ్టెడ్ ఉంటుంది. ఆ ట్యాక్స్ వేరే స్టేట్లో కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఉండేటువంటి ట్యాక్స్ గందరగోళం నుంచి బయటకు తీసుకురావడానికి ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో ముఖ్యంగా మనం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒకే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అంటే మనం ఒక వస్తువుని ఇక్కడ సపోజ్ మన ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఒక వస్తువుని కొందాం అనుకుందాం, ఒక మొబైల్ ఫోన్ కొన్నాం అనుకుందాం. ఆ మొబైల్ ఫోన్ మీద విధించేటువంటి ట్యాక్సెస్ ఏమి విధిస్తారు? వస్తువు ఎక్కడ కొన్నాం, మనం ఆంధ్రప్రదేశ్లో వస్తువు కొన్నాం కాబట్టి మొబైల్ ఫోన్ మీద మనం కట్టాల్సిన ట్యాక్సెస్ ఏముంటాయి? ఎస్జిఎస్టీ అలాగే సిజిఎస్టీ. ఎట్ ఏ టైం మనం కట్టాల్సిన ట్యాక్సెస్ ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ.
సపోజ్ 12% స్లాబ్లో ఉన్నాయనుకుందాం, ఎలక్ట్రానిక్ గూడ్స్ మొబైల్ ఫోన్ 12% స్లాబ్లో ఉందనుకుందాం కాసేపు. ఆ 12% స్లాబ్లో ఉన్నప్పుడు 6% ఎస్జిఎస్టీగా అలాగే 6% సిజిఎస్టీగా వసూలు చేస్తారంటే కేంద్ర ప్రభుత్వానికి 6%, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి 6%. ఒకే సమయంలో ఒక వస్తువుపై ఇరు రాష్ట్రానికి మరియు కేంద్రానికి రెవెన్యూ అనేది జనరేట్ అయ్యే విధంగా ఈ జిఎస్టీని అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు మొబైల్ ఫోన్స్ 12%లో ఉన్నప్పుడు డిఫరెంట్ 5%, 12%, 18%, 28%, అంటే 5%లో కొన్ని వస్తువులు సర్వీసెస్ ఉండొచ్చు, 12%లో కొన్ని వస్తువులు సర్వీసెస్ ఉండొచ్చు, 18%లో కొన్ని వస్తువులు సర్వీస్ ఉండొచ్చు, అలాగే 28%లో లగ్జరీ ఐటమ్స్ కానీ సిన్ ప్రోడక్ట్స్ అంటాం, అవసరం లేనటువంటి సిన్ ప్రోడక్ట్స్, గుట్కా, సిగరెట్స్, ఇలాంటి పొగాకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అవి అలాంటివి. తర్వాత లగ్జరీ సర్వీసెస్ ఉపయోగించే వాళ్ళ కోసం ఆ 28% స్లాబ్. ఇండియాలో ఉన్నటువంటి హయ్యెస్ట్ ట్యాక్స్ స్లాబ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో జిఎస్టీలో ఉన్నటువంటి స్లాబ్ 28%. అంటే ఈ 5%, 12%, 18%, 28%లోనే మనం ఉపయోగించేటువంటి వస్తువులు కానీ సర్వీసెస్ కానీ ఉంటాయి. సో ఈ జిఎస్టీ పరిధిలో లేనటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయి, వాటికి ఈ జిఎస్టీ యొక్క స్లాబ్స్ వర్తించవు. అలాంటి వస్తువులు మనకు కొన్ని పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ, తర్వాత ఈ ఆల్కహాల్ బేస్డ్ ప్రోడక్ట్స్ కానీ ఉంటాయి. ఈ విధమైనటువంటి వస్తువుల మీద జిఎస్టీ యొక్క స్లాబ్స్ అనేవి వర్తించవు, ఎందుకంటే అవి వాటి యొక్క ట్యాక్స్ కలెక్షన్, వాటి మీద ట్యాక్స్ కలెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ 50% వరకు ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి వస్తువులు కూడా ఉంటాయి ఈ యొక్క ఆల్కహాల్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఇలాంటి వాటి మీద. సో అందుకని వాటిని వెంటనే జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే యొక్క స్టేట్ యొక్క గవర్నమెంట్ యొక్క ఆదాయం కానీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆదాయం కానీ వెంటనే పడిపోతుందని చెప్పేసి వాటిని కొద్ది స్థాయిలో వాటిని ఈ యొక్క జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి చూస్తున్నారు. ప్రస్తుతానికైతే కొన్ని వస్తువులు జిఎస్టీ పరిధిలోకి లేవు. సో ముఖ్యంగా మనం ప్రీ ఎగ్జిస్టింగ్ జిఎస్టీ కన్నా ముందు ఉన్నటువంటి ట్యాక్స్ సిస్టమ్ ఫైనల్ కన్జ్యూమర్కి, అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకునే వాళ్ళకి అది అంత సౌకర్యంగా లేదు. దాంతోపాటుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, మల్టిపుల్ ట్యాక్సెస్, అంటే పన్నుపై పన్ను భారం పడేటువంటి విధానంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ట్యాక్సెస్ విధించి గందరగోళాన్ని క్రియేట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం చాలా అవసరమైంది. దీని యొక్క ప్రక్రియ 2000 సంవత్సరంలో మొదలైనప్పటికీ అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి దీనిపై కమిటీని వేసినప్పటికీ కూడా ఇది 2017 జూలై 1 నుంచి ఇండియాలో దీని యొక్క జిఎస్టీ అనేది ఇంప్లిమెంటేషన్ జరిగింది. దీనికన్నా ముందు మనం జిఎస్టీ ఇంట్రడక్షన్లో పూర్తిగా దీని గురించి వివరంగా చెప్పుకున్నాం. ఈ విధమైనటువంటి ట్యాక్స్ విధానం ఇండియాలో అమల్లోకి తీసుకువచ్చినప్పుడు, అంటే వివిధ రకాలైనటువంటి ట్యాక్సెస్ ఒక వస్తువు మీద కట్టాల్సిన అవసరం లేనప్పుడు మ్యానుఫ్యాక్చర్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, రిటైలర్ కానీ, తర్వాత ఫైనల్ కన్జ్యూమర్ కానీ ఒక వస్తువు మీద పన్ను భారం తగ్గినప్పుడు ఎక్కువ వస్తువులు కొనేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అనవసరమైనటువంటి ట్యాక్సెస్ కట్టడానికి తగ్గినప్పుడు, అలాగే వాళ్ళు ఆల్రెడీ కట్టినటువంటి రా మెటీరియల్ మీద కట్టినటువంటి ట్యాక్సెస్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని ఈజీగా వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇండియాకి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇండియాలోకి వ్యాపారాన్ని పెట్టుకోవడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకోవడానికి డిఫరెంట్ పీపుల్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఇండియాలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఫారెన్ కరెన్సీ ఇండియాలోకి వస్తుంది. అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇండియాకి వచ్చినప్పుడు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టినప్పుడు కానీ, లేదా ఫారెన్ బిజినెస్ హోల్డర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు వ్యాపారం చేసినప్పుడు కానీ, మన ఎక్స్పోర్ట్స్, ఇండియాలో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్ బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి ట్యాక్స్ బర్డెన్ తగ్గింది అనుకోండి, ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఉత్పత్తి ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఉత్పత్తి ఎక్కువ అవకాశం ఉన్నప్పుడు ఎక్కువగా ఉన్నటువంటి ఉత్పత్తిని విదేశాలకు ఎగుమతి చేసేటువంటి అవకాశం ఉంటుంది. విదేశాలకు ఎగుమతి చేసేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఇండియాలోకి ఫారెన్ కరెన్సీ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ప్రోడక్ట్స్ బయటకు వెళితే ఇండియాలోకి ఫారెన్ కరెన్సీ రావడం జరుగుతుంది. దానివల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది తగ్గుతుంది. సో ఆ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గినప్పుడు మన జీడిపి పెరిగినప్పుడు, అలాగే ఇండియన్ రూపీ యొక్క స్ట్రెంథన్ అయినప్పుడు, ఇండియన్ రూపీ యొక్క వాల్యూ
రూపాయి మారకం విలువ పెరిగినప్పుడు భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే భారతదేశ ఆర్థిక వ్యవస్థని జిఎస్టీ ద్వారా జీడిపి గ్రోత్ని కూడా ఆశిస్తున్నట్టు మనం చూసాం. ఆ విధంగానే చాలా ఆశాజనకమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. సో ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ సిస్టమ్ కన్నా ప్రజెంట్ ఇండియాలో ఉన్నటువంటి జిఎస్టీ ద్వారా మన యొక్క ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. అలాగే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గుతుంది. దాంతోపాటుగా జీడిపి పెరుగుతుంది. అలాగే రూపీ వాల్యూ డిప్రిషియేషన్ తగ్గుతుంది. రూపీ వాల్యూ స్ట్రెంగ్తెన్ అవుతుంది. రూపీ యొక్క ఎక్స్చేంజ్ రేట్ అనేది పెరుగుతుంది. అంటే భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి జిఎస్టీతో సాధ్యపడుతుంది. ఈ విధంగా మనం ఈ జిఎస్టీ యొక్క ఓవర్ వ్యూని చెప్పుకోవచ్చు. మనం తర్వాత క్లాసెస్లో మిగతా వాటి గురించి వివరంగా మాట్లాడదాం. థ్యాంక్ యూ.